హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు అంజయ్య అందజేసిన అంశంగా సంగం రేడియో జహీరాబాద్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి. సంఘం రేడియో మన జహీరాబాద్ ఈ అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు వినిపిస్తాను వినండి. సంఘం రేడియో జహీరాబాద్, ఇది మన రేడియో. అయ్యో, గీ పొద్దు జల్దీ పండుకున్నావేందే? లే, రేడియోకి టైం అయింది. అమ్మా, జల్దీ నీ పనులు ముగించుకొని రావే, రేడియో శుద్ధులు షురు అయినాయి. సాయంత్రం ఐదైందంటే చాలు జహీరాబాద్ ప్రాంతంలోని చాలా ఇళ్లల్లో నెలకొనే హడావుడే ఇది. సంఘం రేడియో వినడానికి ఇంట్లోని వాళ్ళంతా రేడియో చుట్టూ చేరిపోతారు. జహీరాబాద్ మండల పరిధిలోని పస్తాపూర్లో డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డిడిఎస్ దాని ఆధ్వర్యంలో ఇది 2008లో ప్రారంభమైంది. స్థానిక అంశాలతో స్థానికులకు ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దారు. దీన్ని జనరల్ నరసమ్మ, రేడియో నరసమ్మ నడిపిస్తున్నారు. వాళ్ళు చదివింది 10వ తరగతే, పైగా 16 ఏళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మా ఊరి రేడియో, మన కోసమే రేడియో అన్న నినాదంతో సాగుతున్న సంఘం ఏడాదంతటా నడుస్తుంది. రోజు రాత్రి 7 నుండి 9 గంటల సమయాల్లో 90.4 ఫ్రీక్వెన్సీలో 50 కిలోమీటర్ల పరిధిలో ప్రసారాలు అందిస్తుంది. దాదాపు 200కు పైగా గ్రామాలకు ఈ సేవలు అందుతున్నాయి. రేడియోలో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో స్థానికతకే పెద్దపీట. ఇందుకోసం 15 మంది మహిళలు ఆయా గ్రామాల్లో పర్యటిస్తారు. చాలా కాలంగా వ్యవసాయం చేస్తున్న రైతుల అనుభవాలు, గ్రామీణుల జీవన స్థితిగతులు, పండుగలు, పర్వదినాలు, సేంద్రియ సాగు, చిరుధాన్యాల రక్షణ, నాటి సంప్రదాయాలు, ఇలా ఎన్నో అంశాలను అందరికీ అర్థమయ్యేలా తెలంగాణ యాసలోనే ప్రసారం చేస్తున్నారు. అక్క, మనం కలిసిపోదామే, మన పంటలకు పేడ ఎరువు వేద్దాము, భూమిని బతికించుకుందాము, పత్తి పంట మనకొద్దు, మన పంటలే మనకు సుద్దు ముద్దు అంటూ ఇలాంటి పాటలతో అవగాహన కల్పిస్తుంటారు. ఇందుకు గాను ప్రతిష్టాత్మక మంధాన్ అవార్డుని అందుకున్నారు. మహిళల కోసం మహిళలు నిర్వహిస్తున్న రేడియోగా గుర్తింపు పొందింది. గ్రామీణ మహిళలు, రైతులను జాగృతం చేస్తున్నందుకు మన్ననలు పొందింది. కాబట్టే కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, విదేశీ ప్రతినిధులు దీన్ని సందర్శించడానికి వస్తుంటారు అంటూ అంజయ్య ఆయన అందజేసినటువంటి ఈ అంశం సంఘం రేడియో జహీరాబాద్. ఈ స్ఫూర్తితో మనం కూడా మన చేతనైనంత మేర వివిధ సంఘాల వారు కానీ, వివిధ పార్టీల వారు కానీ, వారు ఒక రేడియో అనే దాన్ని గనక నెలకొల్పి ప్రసారాలు ప్రారంభిస్తే ఎంతో ఉపయుక్తంగా ప్రజా చైతన్యానికి ఒక మార్గంగా కూడా నిలుస్తుంది. కాబట్టి ఆలోచించండి. సంఘం రేడియో అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. మీరు ఆలోచించండి. సంఘం రేడియో ఇక విన్నారుగా. ధన్యవాదాలు.